ఈరోజు 8th క్లాస్ హిస్టరీ గురించి చూద్దాం. 5th చాప్టర్ తెలుసుకున్నాం కదా. ఫస్ట్ పార్ట్ అయింది కదా 5th చాప్టర్లో. రిమైనింగ్ పార్ట్ అయితే ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో 5th చాప్టర్ ఇక్కడ వరకు అయింది కదండి. గెరిల్లా యుద్ధం ఒకటి, అలాగే తాంత్రిక తోపే గురించి తెలుసుకున్నాం. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి ఏ ఇయర్లో చనిపోయింది ఆ పారాగ్రాఫ్స్ వరకు చూసుకున్నాం కదా 5th చాప్టర్. ఇప్పుడు పేజ్ నెంబర్ 133 అండి, బైలింగల్ టెక్స్ట్ బుక్ 3rd పారాగ్రాఫ్ నుంచి చూద్దాం. ఫస్ట్ సెకండ్లో అంత ఇంపార్టెంట్ ఏమి లేవు. ఇక్కడ అంతా ప్లేసెస్ ఇచ్చారండి. సైనికులు వాళ్ళు ఏ ప్లేస్ నుంచి తీసుకోవాలనే దానిపైన బిట్ ఫ్రేమ్ చేసి ఉంటుంది. సైన్యంలో భారతీయ సైనికుల నిష్పత్తిని తగ్గించి యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. సో భారతీయ సైనికుల సంఖ్యను తగ్గించాలి, ఏ సంఖ్యను పెంచాలి? యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచాలి. నెక్స్ట్ వచ్చి అవధ్, బీహార్, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశం నుండి సైనికులను నియమించకుండా, సో ఆ ప్లేసెస్ నుంచి వద్దట. మరి ఎక్కడి నుంచి కావాలి? గూర్ఖాలు, సిక్కులు, పఠాన్ల నుండి ఎక్కువ మందిని నియమించేలా నిర్ణయించుకున్నారు. ఈ ప్లేసెస్ అనేవి ఇంపార్టెంట్. ఏ ప్లేస్ నుంచి కావాలనుకున్నారు, ఏ ప్లేస్ నుంచి వద్దు అనుకున్నారు, అలాగే ఆ ప్లేసెస్ నేమ్స్ కూడా. నెక్స్ట్, ముస్లిం చెందిన భూములను, ఆస్తులను పెద్ద ఎత్తున జప్తు చేశారు బ్రిటిషర్స్ అనమాట. అలాగే తిరుగుబాటుకు ప్రధాన కారణం వీరే. ఎవరు? ముస్లిమ్స్ అని భావించింది ఎవరంటే బ్రిటిష్. ఇవంతా నెక్స్ట్ ఇంపార్టెంట్ లైన్స్ ఏం లేవండి. నెక్స్ట్ ప్లేజ్ అండి, పేజ్ నెంబర్ 135 బైలింగల్ టెక్స్ట్ బుక్. కుర్దా తిరుగుబాటు గురించి ఉందండి, దానికి కారణం, అలాగే ఏ ఇయర్లో జరిగింది, ఏ ప్లేసెస్లో జరిగింది అంటూ ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి, చూద్దాం. 1857 నాటి తిరుగుబాటుకు చాలా ముందు, అంటే 1817లో ముందు అన్నాడు కాబట్టి 57కి ముందు 1817లో ఒడిషాలోని కుర్దా అనే ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఏ ప్లేస్లో జరిగిందండి? 1817లో ఒడిశాలోని కుర్దా అనే ప్రదేశంలో తిరుగుబాటు సంఘటన జరిగింది. అలాగే ఒడిశాకు ఆగ్నేయ భాగంలో 16వ శతాబ్దంలో ఏర్పడిన చిన్న రాజ్యం కుర్దా. 16వ శతాబ్దం అనేది, అలాగే ఆగ్నేయ ప్రాంతం భాగం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆనాటి రాజైన రాజా బీరకిషోర్ దేవ్ నిర్బంధం మీద మరాఠాకు 4 పరగణాలు, జగన్నాథ ఆలయ పర్యవేక్షణ, అలాగే 14 సామంత రాజ్యాలను అప్పగించాల్సి వచ్చింది. ఇక్కడ 14 సామంత రాజ్యాలు అవసరం లేదండి నెంబరు, అట్లాగే 4 పరగణాలు ఇవంతా కూడా అవసరం లేదు. జస్ట్ ఈ నేము బీరకిషోర్ దేవ్ అనమాట. సో ఈ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అతని కుమారుడు ఎవరంటే ముకుంద్ దేవ్ కలత చెందాడనమాట. దేనికి? ఆ 14 సామంత రాజ్యాలు అప్పగించాల్సి వచ్చింది కదా. సో ఆ జరిగిన నష్టానికి అతని కుమారుడు వారసుడైనటువంటి 2వ ముకుంద్ దేవ్ కలత చెందాడు. అలాగే మరాఠాలకు ఆంగ్లేయులకు మధ్య, ఆంగ్లేయులకు అనమాట వివాదాలు, ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ వివాదాల గురించి ఇస్తూ ఉన్నాడు. సో ఈ సంఘటనల వల్లనే 1817లో విదేశీ పాలనపై సాయుధ తిరుగుబాటుకు దారి తీసింది. సో ఇదంతా కూడా మ్యాటర్ అంతా వేస్ట్ అనండి. ఓన్లీ ఇది మాత్రమే అనమాట. ఆ ప్లేసెస్ ఒడిశా, ఆగ్నేయం, అలాగే ఆ కింగ్ పేరు, అతని కుమారుడి పేరు ముకుంద్ దేవ్ అన్నారు కదా, ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అండి. మిగతా అంతా ఇన్ఫర్మేషన్ నుంచి ఏం పెద్ద క్వశ్చన్స్ ఎప్పుడు రావు. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. కుర్దాను స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రిటిష్ వారు ఆ భూభాగాలపై వారి పరిపాలనను ప్రారంభించారు. వారి విధానాలను రాజ్యంలోని పైక్స్ అంటే మాజీ సైన్యం యొక్క జీవితాన్ని ప్రభావం చేసింది. ఇందులో పైక్స్ అంటే ఏంటి? మాజీ సైన్యం అన్నది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంతేకాక పన్నులు చెల్లించాల్సిన వారి భూములను బెంగాల్కు చెందిన రెవెన్యూ అధికారులకు, మారకందారులకు అంటే స్పెక్యులేటర్స్ అనమాట, వారికి అమ్మేశారు. ఇందులో ఈ 2 వర్డ్స్ గురించి పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ అండి. ఒకటి పైక్స్ అంటే మాజీ సైన్యం అని, రెండోది స్పెక్యులేటర్స్ అంటే మారకందారకులు అంటే స్పెక్యులేటర్స్ అనమాట. ఆ 2 వర్డ్స్ ఇంపార్టెంట్ అండి, మిగతా అంతా కూడా అన్ఇంపార్టెంట్. అలాగే కుర్దా తిరుగుబాటులో భాగంగా భూమిని కోల్పోయిన వారిలో పదవి నుంచి తొలగించబడిన రాజుగారి మిలిటరీ కమాండర్
ఆయన పేరు ఏంటంటే బక్షి జగబంధు. బక్షి జగబంధు అంటే ఆయన ఫుల్ నేమ్ ఇంపార్టెంట్ అండి. జగబంధు విద్యాధర్ మహాపాత్ర భ్రమరావర్ రాయ్. సో వారిలో ఈయన ఒకరన్నమాట. భూమిని కోల్పోయిన వారిలో ఈయన పేరు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఆ ప్రాంతంలో సిక్కా ద్రవ్యం, సిక్కా అంటే వెండి నాణాలు ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ తిరుగుబాటు ప్లేస్. నెక్స్ట్ పన్నులను సిక్కా ద్రవ్యంలోనే చెల్లించాలని ఒత్తిడి చేశారు. నెక్స్ట్ ఉప్పు, ఆహార పదార్థాలు మొదలైన వాటిపై ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే ఒడిశాలోని భూములను కలకత్తాలో వేలం వేయడం జరిగింది. సో ఇదంతా ఈ పారాగ్రాఫ్స్లో సిక్కా ద్రవ్యం అంటే వెండి నాణాలని, అలాగే పన్నును సిక్కా ద్రవ్యంలోని చెల్లించేవారండి. అలాగే ఒడిశాలోని భూములను ఎక్కడ వేలం వేశారు? కలకత్తా అని. అలాగే బక్షి జగబంధు అని ఉంది కదండి, ఆయన పేరు ఫుల్ నేమ్ అనమాట జగబంధు విద్యాధర మహాపాత్ర భ్రమరావర్ రాయ్. ఈయన భూమిని కోల్పోయిన వాళ్ళు ఒకరన్నమాట. సో ఈ 3 మాత్రము హైలైట్ చేసుకొని ఇంపార్టెంట్, మిగతాదంతా జనరల్ టాపిక్. అలాగే 1817న ఈ బక్షి జగబంధు 5 నుండి 10,000 మంది పైక్స్ను, వాళ్ళు ఎవరండి, వాళ్ళు ఖాండ్ జాతి, గోండ్ కాదండి అది ఖాండ్ జాతి వారితో కలిసి పూరిని వశం చేసుకున్నారు. పూరి అనే ప్లేసు, ఖాండ్ జాతి అనే ప్లేసు, పైక్స్ ప్లస్ ఖాండ్ జాతి వాళ్ళు అనమాట. ఎంతమంది? 5 నుంచి 10,000 మంది. సో ఏ ఇయర్? 17. అది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వాళ్ళని ఎక్కడ బంధించారంటే కటక్లోని జైల్లో బంధించారు. అలాగే కుర్దా మధ్య సమాచార వ్యవస్థను నిలిపివేయడానికి బక్షి అతని సన్నిహితుడైనటువంటి కృష్ణచంద్ర భ్రమరావర్ ప్రయత్నించారు. అతని ఫ్రెండ్ నేము ఇంపార్టెంట్ అనమాట. అతని సన్నిహితుడు ఎవరు? బక్షికి సన్నిహితుడు ఎవరంటే కృష్ణచంద్ర భ్రమరావర్, అతను ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పైక్స్ ఆధీనంలోని ఆ ప్రదేశాన్ని చేయించుకోవడానికి, పరిస్థితిని చక్కబెట్టడానికి ఎవరు? మేజర్ జనరల్ మార్టిన్ డెల్ను పంపారు. ఇక్కడ 3 నేమ్స్ ఇంపార్టెంట్. మార్టిన్ డెల్ ఒకటి, బక్షి, అతని ఫ్రెండ్ పేరు. ఈ కుర్దా ఉద్యమం గురించి ఇంపార్టెంట్ అనమాట. లైన్స్ ఎంత ఏమో ఇంపార్టెంట్ ఏం లేవండి. నెక్స్ట్ శాంతిని కాంక్షించే స్వర్గం లాంటి రాజ్యం కోసం అని ఇచ్చారు ఈ పేజ్కి దిగువన. హాంగ్ జియుక్వాన్ నాయకత్వంలో వేలాది మంది కార్మికులు, పేద ప్రజలు శాంతిని కాంక్షించే స్వర్గం లాంటి రాజ్య స్థాపన కోసం ఉద్యమించారు. దీన్నే తైపింగ్ మూమెంట్, తైపింగ్ తిరుగుబాటు అంటారు. తైపింగ్ తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరంటే హాంగ్ జియుక్వాన్. ఇతను క్రైస్తవ మతంలోకి మారి ఏం చేశారంట? స్త్రీ పురుష భేదాలు లేని నల్లమందు, మత్తుమందు అనమాట, అలాగే పొగాకు, మద్యం, జూదం, వ్యభిచారం, బానిసత్వం నిషేధించే రాజ్యాన్ని స్థాపించాలని తైపింగ్ తిరుగుబాటులు కోరుకున్నారు. అలాగే ఈ హాంగ్ జియుక్వాన్ ఈ సంప్రదాయ మతాలైనటువంటి బౌద్ధ మతం, కన్ఫ్యూషియనిజం అండి, తిరగట్లేదు సారీ, సో లాంటి మతాలను వ్యతిరేకించాడు. అలాగే చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్రిటిష్, ఫ్రెంచ్ సాయుధ దళాలు క్వింగ్ వంశస్థుడైనటువంటి చక్రవర్తికి ఈ తైపింగ్ తిరుగుబాటు అణిచివేసేందుకు సహాయం చేసింది ఎవరంటే ఫ్రెంచ్ అనమాట. బ్రిటిష్ అలాగే ఫ్రెంచ్ సాయుధ దళాలు ఈయన క్వింగ్ వంశస్థులకు, చక్రవర్తికి ఈ తైపింగ్ అనే ఆయన తిరుగుబాటు చేసేందుకు సహాయం చేశాడు. ఈ హోల్ పారాగ్రాఫ్లో ఈ హాంగ్ జియుక్వాన్ యొక్క నాయకత్వం గురించి, కార్మికులు, పేద ప్రజలు శాంతిని కోరుకునే వారి రాజ్య స్థాపన గురించి ఉద్యమించాడని, ఆయన ఏ మతానికి ఆపోజిట్గా, ఏ సంప్రదాయ మతానికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే అదేనండి బౌద్ధ మతం. నెక్స్ట్ కన్ఫ్యూషియనిజం అంటండి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్న ఆ మతం, ఆ రెండింటికి వ్యతిరేకంగా ఈయన ఉన్నాడు అనేది మాత్రం ఇంపార్టెంట్ అండి. మిగతాది అంత పెద్ద చెప్పుకోదగ్గ పాయింట్స్ ఏమి లేవు. ఓకేనండి, ఇక్కడితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ అయితే 6th లెసన్ అయితే చెప్పుకుందాం.